నమస్తే మిత్రులారా. ప్రధానమంత్రి మోడీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి రేపు 10వ తారీఖు నాడు హైదరాబాద్ కు వస్తున్నారు. ఆ సందర్భంగా తెలంగాణ ప్రజల తరపున వాళ్ళు చేసిన వాగ్దానాలేంటి, తెలంగాణ ప్రజల అవసరాలేంటి మనం అడగాల్సిన అవసరం ఉంది. అడగకపోతే అమ్మాయిన అన్నం పెట్టదని సామెత ఉంది కదా. ఎందుకంటే వాళ్ళు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, అట్లనే పార్లమెంట్ ఎన్నికలప్పుడు చేసినటువంటి హామీలు అమలు చేయాలి. రాష్ట్రం నుంచి ఇప్పుడు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా 35% భారీ ఓటింగ్ 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా ఇచ్చారు. కాబట్టి మనందరికీ కూడా మన రాష్ట్రానికి కావలసిన వాటిని అడగాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఒకటి, మన రాష్ట్రానికి ITIR ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. మనందరికీ తెలుసు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ రీజియన్. అది వస్తే చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? ఇది ఒక ప్రశ్న. రెండోది, హైదరాబాద్ మహానగరానికి ఒక్క మెట్రో అయినా ఇవ్వాలి కదా. మీరు ఉత్తరప్రదేశ్, బీహార్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్నారు, మరి ఇక్కడ ఎందుకు పర్మిషన్లు ఆపుతున్నారు? అదే విధంగా ఎందుకు నిధులు కేటాయించట్లేదు? ఇక్కడ నుంచి సంగారెడ్డి వరకన్నా ఒక మెట్రో ప్రాజెక్ట్ కి మీ కేంద్ర నిధులు ఇవ్వచ్చు, అదే విధంగా మేడ్చల్ వైపు ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వటం లేదు? డబ్బులన్నీ కూడా రాష్ట్రాలే భరించాల్సినటువంటి అవసరం ఉందా? GST నిధులు అంటే పన్నుల రూపంలో మీ దగ్గరకు వచ్చినటువంటి వాటిని తెలంగాణకు రావాల్సినటువంటి వాటా చాలా పెండింగ్ లో ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. వాటిని ఎప్పుడు చెల్లిస్తారని అడుగుతా ఉన్నాం. అదే విధంగా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి అని ఉన్నప్పుడు తెలంగాణలో కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇస్తామని మీరు చెప్పారా లేదా? చెప్పి ఎందుకు 12 ఏళ్లు ఇవ్వటం లేదు? తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పాపం ఏంటి మీ దృష్టిలో? పోలవరానికి ఇచ్చినట్లుగానే పాలమూరు రంగారెడ్డికి కూడా జాతీయ హోదా ఇస్తే అది ఈ రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుంది, ఆర్థిక భారం తగ్గుతుంది, వ్యవసాయ రంగానికి మీరు ఎంతో మేలు చేసినటువంటి వారు అవుతారు, సాగునీటి ప్రాజెక్టులకి, సాగునీటి పారుదల రంగానికి మీరు చాలా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకు మీరు జాతీయ హోదా ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవ్వట్లేదనేది తెలంగాణ ప్రజలకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. అది 80వ దశకంలో ప్రారంభమైంది. 98లో మీ NDA ప్రభుత్వమే దాన్ని మూత వేసింది. కానీ అక్కడ సున్నపు రాయి గనులు 100 సంవత్సరాలకు సరిపడా ఉన్నాయి, అందుకనే అక్కడ పెట్టారు. అదే విధంగా రైతులు 100 ఎకరాల భూమిని దానికోసం ఇచ్చారు. అలాగే జాతీయ రహదారి ఆదిలాబాద్ ను ఆనుకొని ఉన్నది. అక్కడ నుంచి రైల్వే ట్రాక్ కూడా ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి అత్యంత నియరెస్ట్ గా ఉన్నది. అన్ని రకాలుగా ఈరోజు సిమెంట్ కూడా చాలా భారీగా డిమాండ్. కాబట్టి దాన్ని తెరిపిస్తామని మీరు MP గెలిచారు. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ ఎందుకు సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ మూతబడిన దాన్ని ఎందుకు తెలియలేదు? ఆ ప్రాంతం యొక్క ఆర్థిక అభివృద్ధికి అది చాలా ఉపయోగపడుతుంది కదా. కాబట్టి అలాంటి మూతబడినటువంటి పరిశ్రమల పట్ల మీరెందుకు చిన్న చూపు చూస్తున్నారు? వెనుకబడ్డ ప్రాంతాల పట్ల, అందులోనూ మిమ్మల్ని నమ్మి మీకు గెలిపించి, మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించినటువంటి ప్రాంతంలో కూడా మీరెందుకు చేయటం లేదు? మీరు కేవలం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తెలంగాణ వస్తే మతము, హిందూ, ముస్లిము, లేకపోతే ఓవైసీ, లేకపోతే ఇలాంటి కాంట్రడిక్షన్ విషయాలే మాట్లాడుకుంటూ మీరే మత పార్టీల వాళ్ళు మెజారిటీ మతోన్మాదులు, మైనారిటీ మతోన్మాదులు తిట్టుకుంటూ ఈ ప్రజల దగ్గర భావోద్వేగ అంశాలను మాత్రమే రెచ్చగొడుతూ దేవుడు అంటారు, మతం అంటారు, విశ్వాసాలు అంటారు, ఏవేవో రెచ్చగొట్టిపోతా ఉంటారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఈ రాష్ట్రంలో యువతకు కల్పించే వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటువంటి ఇటువంటి ప్రాజెక్టులు మీరు ఎందుకు లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ సిరుల తల్లి సింగరేణి, ఈ సింగరేణి వల్ల 4 ఉమ్మడి జిల్లాలు 12-14 జిల్లాలు, ఇప్పుడు కొత్త జిల్లాలు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆ సింగరేణిని మూత వేసేందుకు మీరెందుకు ప్రయత్నిస్తున్నారు? మీరు ఎందుకు మూత వేస్తున్నామని మీరు అనొచ్చు. సింగరేణి మైనింగ్ చేయాలంటే వాటికి బొగ్గు క్షేత్రాలు ఇవ్వాలి. కానీ ఆ బొగ్గు క్షేత్రాలు సింగరేణికి ఇవ్వటం మీరు బంద్ చేశారు. ఆక్షన్ పెడుతున్నారు, ప్రైవేట్ కంపెనీల వాళ్ళకి ఇస్తున్నారు, కూడా పాడుకోండి అంటున్నారు. సింగరేణి పాడుకోవటం ఏంటి? సింగరేణి తయారు చేసే బొగ్గు ఎవరికి ఇస్తుంది? అది క్యాప్టివ్ మైనింగ్ కదా, అది ప్రభుత్వ అవసరాల కోసం ఇస్తుంది కదా, అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఇస్తుంది కదా, అది తక్కువ రేటుకి ఇస్తుంది కదా. అలాంటి బొగ్గుని ఉత్పత్తి చేసే సింగరేణి సంస్థకి చేతులు కాళ్ళు కట్టేసి దానికి గనులు లేకుండా చేసి ప్రైవేటు వాళ్ళకి కారు చౌకగా బొగ్గు తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చి ఆ బొగ్గుని మనకమ్మటం కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ రేటు ఉంటే అక్కడ వాళ్ళు అమ్ముకునేటువంటి అవకాశం కల్పించేలాగా ప్రైవేటు వాళ్లకు తెలంగాణ బొగ్గుని మీరు ఎందుకు ఇస్తున్నారు?
తెలంగాణ బొగ్గు తెలంగాణది, ఈ దేశానిది. తెలంగాణ బొగ్గు సింగరేణిది. సింగరేణిది అంటే ఈ జాతిది. మీరెందుకు సింగరేణిని దాన్ని పనికి రాకుండా చేస్తున్నారు? దానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? రేపు నరేంద్ర మోడీ గారు బహిరంగ సభలో సింగరేణిని, దాని గనులు దానికి ఉంచుతాము, దానికి అవసరమైన గనులు కేటాయిస్తామని చెప్పాలి. మీరు చెప్తారా? తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాం. ఈ రోజు తెలంగాణకి చాలా ఆయువు పట్టు లాంటిది విద్యుత్తు. తెలంగాణ వ్యవసాయం మొత్తం విద్యుత్తు మీదనే ఆధారపడి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ప్రాజెక్టులు, సాగు ప్రాజెక్టులు, మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్, అన్ని ప్రాజెక్టులు కూడా, గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే కరెంటు లేకపోతే తెలంగాణకి చుక్క నీరు కూడా తెలంగాణ పల్లెల్లోని సాగు భూముల్లోకి ప్రవహించేటువంటి అవకాశం లేదు. మరి అలాంటి విద్యుత్తుని మీరు ప్రైవేటు పరం చేయడానికి, ఈ విద్యుత్తుని మీరే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆఫ్ పవర్ సెక్టార్ అంటున్నారు. లేదు, మేము మీ పవర్ సెక్టార్ ని లాక్కోము, అది మీ చేతిలోనే ఉంటది, దాన్ని ప్రైవేట్ పరం చేయము, ప్రైవేట్ వాళ్ళకు అమ్మము, అది మీ తెలంగాణ ప్రజల ఆస్తి, మీరు తయారు చేసుకునే విద్యుత్తు మీదే అని చెప్పి మీరు తెలంగాణ ప్రజలకి హామీ ఇస్తారా హైదరాబాద్ సభ వేదికగా? లేకపోతే అక్కడ మత రాజకీయాలు, కులం కుళ్ళు, మతం కంపు కొట్టించి వెళ్ళిపోతారా? మాకు తెలంగాణకు కావాల్సింది విద్యుత్తు, మా తెలంగాణకు కావాల్సింది ఉపాధి, మా తెలంగాణకు కావాల్సిన సింగరేణి బొగ్గు గనులు, దాన్ని ఇంకా ఎక్కువగా విస్తరింపజేయటం, వీటన్నిటిని మీరు మాకు ఇస్తారా లేదా అనేటువంటి దాన్ని కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ ని గ్లోబల్ సిటీగా డెవలప్ చేస్తాం, దాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం, అక్కడ ఉపాధిని అభివృద్ధి చేయడం కోసం మీరు ఇచ్చింది ఏంటి? అదే విధంగా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఐరన్ ఓర్ కూడా చాలా పుష్కలంగా ఉంది. కానీ మీరు ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఇక్కడ ఉపాధిని ఎందుకు మీరు అభివృద్ధి చేయట్లేదు అనేది చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలని అడవుల నుంచి వెళ్ళగొట్టడం కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? సమాధానం చెప్పాలి. మీరు ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు భద్రాచలం పట్టణం, అది శ్రీరామచంద్రుడి పట్టణం, అది మీరు రాముడి పేరు మీద అయోధ్యలో అయితే రాజకీయాలు చేస్తారు. కానీ భద్రాచలం పట్టణాన్ని విభజించేటప్పుడు ఆ పట్టణానికి సెంటు భూమి కూడా లేకుండా మీరు ఆంధ్ర తెలంగాణని విభజించారు. అక్కడ ఫలితంగా అది జిల్లా హెడ్ క్వార్టర్ గా కావాల్సినటువంటి పట్టణం హెడ్ క్వార్టర్ కాకుండా పోయింది. ఇవాళ అక్కడ ఏదన్నా ఒక అభివృద్ధి చేయాలన్నా, ఏదన్నా ఒకటి శాంక్షన్ చేయాలన్నా ఒక భూమి లేనటువంటి పరిస్థితి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా, ఆంధ్రాలో కలపబడినటువంటి గ్రామాలు కూడా వాళ్ళ జిల్లా హెడ్ కి, వాళ్ళ రాష్ట్ర హెడ్ క్వార్టర్ కి వెళ్ళాలంటే చాలా సుదూరమైన ప్రాంతం పోవాల్సిన అవసరం ఉంది. కానీ పక్కనే భద్రాచలం ఐటీడీఏ ఉంది, వాళ్ళం పాలవంచలో జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నది. వీటిని కాదని 250-300 కిలోమీటర్లు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గోదావరి లాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోవాలంటే భద్రాచలం తెలంగాణలో ఉండటం వల్ల వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. 5 పంచాయతీలు, 7 మండలాలు తీశారు ఇందులోంచి. కనీసం 5 పంచాయతీలు అయినా సరే, ఒక్క మండలంలో ఉన్న 5 పంచాయతీలని, భద్రాచలం అంటే ఎటపాక మండలంలో 21 పంచాయతీలు ఉన్నాయి, అందులో ఒక 5 పంచాయతీలు భద్రాచలంలో విలీనం చేస్తే భద్రాచలం గ్రామాలు, పంచాయతీలు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. వాటిని మీరు ఎందుకు ఇవ్వరు? మనం ఎటువైపు ఉంటే రాముడి భూములు అటువైపు ఉన్నాయి. ఆ రకంగా మీరు రాముడికి కూడా ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీరామచంద్రుడి పట్టణం గోదావరిలో పోలవరం బ్యాక్వాడర్లో మునిగిపోయే పరిస్థితి ఉంది. అక్కడ ఆంధ్ర తెలంగాణ 2 కూడా భద్రాచలానికి ఉన్నాయి. అక్కడ ఒక కరకట్ట నిర్మించాలి. ఇరవై ప్రాజెక్టు వల్ల ఎవరైతే నిర్వాసితులు అవుతారో, ఎవరైతే నష్టపోతున్నారో ఆ ప్రాజెక్టు నిధుల నుంచి పునరావాసం కల్పించాలి. అదేవిధంగా కరకట్ట కట్టి అక్కడ ప్రజల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరెందుకు కట్టని బలోపేతం చేయడానికి కేటాయించట్లేదో ప్రజలకి హైదరాబాద్ సభ వేదికగా నరేంద్ర మోడీ గారు భద్రాచలాన్ని విభజించేటప్పుడు మేము తప్పు చేశాం, ఆ తప్పుని మేమే దిద్దుకుంటాం, మేమే సరి చేసుకుంటాం, పట్టణాన్ని కాపాడేదానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం, నిధులు కేటాయిస్తాం, 5 పంచాయతీలు విలీనం చేస్తామని చెప్పి మీరెందుకు చెప్పరు? మీకు నిజంగా గనక ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అక్కడి నుంచి భద్రాచలం గురించి కూడా మీరు చెప్పాలని కోరుతున్నాం. తెలంగాణలో సామాజిక కుల గణన చేయాలని చెప్పి ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. 42% రిజర్వేషన్ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి దక్కలేదు. ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సామాజిక గణనని తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఆ ఆమోదించినటువంటి దాన్ని పార్లమెంటుకు పంపించారు. పంపించిన దాన్ని కూడా మీరు ఆమోదించలేదు. ఎందుకు ఆమోదించలేదు? మీరు సామాజిక గణన చేయరు, రాష్ట్ర ప్రభుత్వం సామాజిక గణన చేస్తే దాన్ని అంగీకరించరు. అలా కాకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారి కోసం చేసినటువంటి సామాజిక గణనని మీరు అంగీకరించాలి. లేదా మీరే జనగణనలో అది కూడా ఉంటుంది, దాని ద్వారా లెక్కలు మీకు వస్తాయి సమగ్రంగా, దాని ద్వారా అభివృద్ధిని మీరు చేసుకోవచ్చు, ఆ రకమైన అవకాశం ఇస్తామని చెప్పి కూడా మీరు హైదరాబాద్ వేదికగా ప్రకటించాలని కోరుతున్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ద్రోహం చేశారు. ఆ చేసిన ద్రోహాన్ని సరి చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల మీద
అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు మాట్లాడాలి. మత రాజకీయాలు చేసి పబ్బం గడుపుకొని రెచ్చగొట్టి ఆవేశాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని వెళ్ళిపోదామంటే కుదరదు. తెలంగాణ ప్రజలకి మీరు ఏం చేస్తారో చెప్పాలని చెప్పి హైదరాబాద్ వేదికగా మీరు చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.